138 ఎనాక్ట్ అనేటటువంటిది అతి తొందరగా స్పీడ్గా డిస్పోజ్ చేయాల్సిన కేసులు. రెంట్ కంట్రోల్ యాక్ట్ ఉంటాయి. రెంట్ కంట్రోల్ యాక్ట్ అది కూడా ఏంటంటే ఒక బిల్డింగ్ మీద ఉంది, నాకు కిరాయికి ఇచ్చిండ్రు, నేను తీసుకొని వేకేట్ చేస్తలేను. వేకేట్ చేయకపోతే ఏంటంటే మీరు మీ అవసరం రీత్యా ఇంట్లోకి వద్దాం అనుకుంటారు, లేదా ఒక మాడిఫై చేద్దాం అనుకుంటారు, రెనోవేషన్ చేద్దాం అనుకుంటారు. ఖాళీ చేయమంటే చేయకపోతే ఎవిక్షన్ సూట్ వేయాలి. ఒక రెంట్ కంట్రోల్ యాక్ట్ ఇట్లాంటి 138 యాక్ట్ కేసులు లాంటి 1 year లోపల డిస్పోజ్ చేయాలి. జ్యుడిషియల్ ఆఫీసర్లు వాళ్ళకు వర్క్ భారం ఉండి చేయలేకపోతారు కొంతమంది నెగ్లిజెంట్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. డిస్పోజ్ చేస్తాం, కేసులు ట్రయల్ పెడతామని చేసేటటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్లు ఉంటే అడ్వకేట్లు వాయిదాలు తీసుకొని దాన్ని పొడిగిస్తున్నటువంటి అడ్వకేట్లు కూడా ఉన్నారు మా వాళ్ళు. అట్లా కారణం ఏదైతే కర్ణం చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయి, అన్ని కారణాలు వ్యవస్థలో చూపించడం వల్ల కేసుల యొక్క ట్రయల్ రోజు రోజుకు ఇట్లా స్పాన్ ఆఫ్ లైఫ్ అంటే స్పాన్ ఆఫ్ కేస్ ట్రయల్. గమ్మత్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కేసులు లిటిగెంట్స్ రౌడీలను ఆశ్రయిస్తూ ఉంటారు. రౌడీలని లేదు కొంతమంది పొలిటికల్ లీడర్లని లేదు సెటిల్మెంట్ బ్యాచ్లను ఆశ్రయిస్తాం. ఎందుకు అంటే వకీల్ గారి దగ్గరికి పోతే కేసు వేస్తాడు, కేసు వేస్తే అవతల నోటీస్ పోవాలి, వాడు రావాలి, వకీలు పెట్టుకోవాలి, మళ్ళీ జవాబు వేయాలి, ట్రయల్ ఫిక్సప్ చేయాలి. ఇదంతా అయిపోయేసరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టినా పడుతుంది. ఇంతకాలం వెయిట్ చేయటం మనకి ఇష్టం లేదు. స్పాండియస్ స్విగ్గీ జొమాటో లాగా ఇమీడియట్గా మ్యాగీ ఏదో కలుపుతారు, ఇమీడియట్గా ఫుడ్ కావాలంటే తీసుకొచ్చుకొని వేడి నీళ్ళు కలుపుకొని వేడి నీళ్ళు వేసేస్తే మ్యాగీ బయటకు వచ్చేస్తే 2 నిమిషాలు తింటే వెళ్ళిపోడు. అంటే ది పీపుల్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ పేషెన్స్, వెయిట్ చేయగలిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే దే యూజ్ టు అన్సోషల్ ఎలిమెంట్స్. కొంతమంది రౌడీల దగ్గరికి, కొంతమంది గుండాల దగ్గరికి, కొంతమంది పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకో 10% ఇస్తాం, 10% ఇస్తాం, అవతలని ఎత్తుకొస్తారు, ఇంటి మీదలకు 20 మంది పంపుతారు, గొడవ చేస్తారు, పట్టుకోలేక వాడు డబ్బులు ఇస్తారు. వాళ్ళ దగ్గర 20%, 10% వాళ్ళు తీసుకోవడం, మిగతా ఇచ్చేయటం, లేదు కొంతమంది 50% తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా ల్యాండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం అవుతా ఉంది. అంటే ఈ వాయిదాలు లేకుండా ఒక కేసుని అతి తక్కువ టైంలో మనం న్యాయం చేయగలిగే అవకాశం ఉందా సార్? అసలు ఈ మధ్య ఒకటి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 అని ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ఇప్పుడు మనం రెంట్ కంటే ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్, ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా, లేదు వ్యాపారం చేసిన, లేదు అద్దెకు సంబంధించినటువంటి ఇష్యూస్, లేదు రకరకాల అగ్రిమెంట్స్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ది ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 అని ఒక యాక్ట్. ఆ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది ఒకటి ఆ సెక్షన్ ప్రకారంగా ఏదైనా మీరు నేను ఇద్దరం కలిసి ఒక వ్యాపారం చేస్తాం, టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకునేటప్పుడు మన ఇద్దరి మీద ఏదైనా ఒక డిస్ప్యూట్ ఎరోజ్ అయితే ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ కింద మీరు ఇద్దరం సమస్యను పరిష్కరించుకుంటామని ఒక క్లాస్ పెట్టుకోవాలి. సివిల్ కోర్టు పోవాల్సిన పని లేదు, అంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగాల్సిన పని లేదు. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే 1 year లోపల కేసు అయిపోద్ది. ఎలాంటి కేసు అయినా అంటారు? ఎలాంటి కేసు అయినా. ఓకే, కాకపోతే 2 పార్టీలు ఉండాలి, అవసరం లేదు. ఒక ఎంఓయూ రాసుకునేటప్పుడు ఇరు వర్గాలు ఆ ఎంఓయూలో అది కూడా ఒక కండిషన్గా పెట్టుకున్నప్పుడు ఇద్దరు పోవాల్సిన పని లేదు. ఎవరో ఒకరికి డిస్ప్యూట్ ఇబ్బంది ఉన్నటువంటి ఒక వ్యక్తి పోయినప్పుడు ఆర్బిట్రేటర్ అపాయింట్ చేసుకుంటాడు. ఆర్బిట్రేటర్ అవతల వ్యక్తికి నోటీస్ ఇస్తాడు, ఆయన కూడా వచ్చేస్తాడు. నోటీసు ఇద్దరిని వాది ప్రతివాది చెప్పేటటువంటి ఇష్యూస్ ఉంటాడు. 1 year లోపల కేసు డిస్పోజ్ చేసేస్తారు. అప్పుడు అది మ్యాండేటరీ అన్నట్టు. మ్యాండేటరీ ఆర్బిట్రేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే 1 year లోపల కేసు డిస్పోజ్ చేయాలి. నో నీడ్ టు వెయిట్ చేసే పరిస్థితి లేదు, ఇంకా పొడగాయించేటటువంటి పరిస్థితి ఉండదు. ఆర్బిట్రేటర్ ఒక 1 year లోపల అవార్డు పాస్ చేస్తాడు. అవార్డు పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిలీఫ్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇంత బాధ సివిల్ కోర్టు పోయి అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవడం, సంవత్సరాల కొద్దీ వెతికేటటువంటి ఒక పని తగ్గుద్ది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కేస్ సార్, ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్లో డివోర్స్ కోసం వేసుకున్నారు. మ్యూచువల్ కన్సర్న్లో ఒక పర్టికులర్ టైం వరకే ఉంటుందట. 6 months అండి. 6 months సార్, 4 ఏళ్ళు నడిచింది అది. అదేంటంటే అదే కదా ఆ విషయం, మరి మాకెవరికి తెలియదు కదా. లా గురించి జనరల్ పబ్లిక్ ఏం తెలుస్తుంది సార్? ఎంత మీడియాలో ఉన్నా, ఎంత జర్నలిస్ట్ అయినా నాకు లా గురించి తెలిసే అవకాశం లేదు ఈ రోజుల్లో. అన్లెస్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది దాని గురించి తెలుసుకోవాలి అంటే తప్ప మనకి లా గురించి తెలుసుకునే అవకాశం లేదు. ఇదివరకు ఈ మ్యూచువల్ డైవర్స్ చేసినప్పుడు మీరు అన్నట్టుగా మ్యూచువల్ డైవర్స్ చేస్తే మ్యాండేటరీ 6 months పీరియడ్ ఉండే. ఇప్పుడు ఏమైంది సార్? కానీ మేము చాలా కేసులు గౌరవ హైకోర్టులో వేసినాం, సిఆర్పీలో వేసినాం. ఏమని
వాళ్ళిద్దరు కలిసి మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటామని పిటిషన్ వేసారు. సిఆర్పి అంటే సార్ 6 నెలలు ఆగి 6 నెలలు ఆగితే వచ్చేటటువంటి రిజల్ట్ ఏముంది? టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. వాళ్ళిద్దరు కూడా మేజర్స్. అంటే మ్యూచువల్ అంటే అబౌట్ 25-30 తర్వాతనే వస్తుంటారండి ఎక్కువ మంది. వీళ్ళు మళ్ళీ ఇంకా 6 నెలల సంవత్సరాలకు దాగితే వాళ్ళకి సరైనటువంటి మ్యాచ్ దొరకదు. దాంతోపాటు అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా బయటోళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు ఈ 6 నెలలు ఆగాల్సిన పని లేదు అని 6 నెలలు కూడా ఆగగలిగే పరిస్థితి లేదని మేము కొన్ని సిఆర్పీలు వేసినాం హైకోర్టులో. సివిల్ రివిజన్ పిటిషన్ అని వేసేసి హైకోర్టుని అడిగినాం. హైకోర్టు వారిని అడిగినాం ఏమని, 6 నెలలు కూడా ఆగాల్సిన పని లేదు, ఇమ్మీడియట్గా 2 నెలల్లో కేసుని మ్యూచువల్ ఇచ్చేటట్టుగా కింది కోర్టు డైరెక్షన్ ఇప్పించేసి 2.5 మంత్స్లో కొన్ని వందల కేసులని మ్యూచువల్స్ని 6 నెలలు ఆగకుండా 1.5-2 మంత్స్లో కూడా డిస్పోజ్ చేయించాను. అంటే ఈ కేసు గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా ఇంత జరుగుతున్నప్పుడు ఎవ్వరూ కనీసం జడ్జి కానీ, లేదంటే అక్కడ ఉన్న పీపీ కానీ, లేదంటే ఈ కేసు ఒకళ్ళు వినరు కదా, ఆ కోర్టు హాల్లో ఎంతో మంది ఉంటారు. కనీసం ఏ ఒక్కళ్ళన్నా న్యాయం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుంటే, నిజం పాయింట్ ఆఫ్ వ్యూలో నిజాయితీగా ఉండాలని ఏ ఒక్కళ్ళు అనుకుంటే, మ్యూచువల్ 4 ఏళ్ళు కొట్లాడారు. 4 ఏళ్ళు అయిన తర్వాత అతను 4 ఏళ్ళు రాలేదు. ఆ హస్బెండ్ అనే వ్యక్తి 4 ఏళ్ళు రాకపోతే ఈమెకి డైవర్స్ వాళ్ళు ఇవ్వకపోగా కేసు కొట్టేశారు. కేసు కొట్టేసిన తర్వాత ఈవిడ విడిగా వేసుకున్న, మాకు ఇలా డైవర్స్ రాలేదండి, డైవర్స్ ఇప్పించండి అని ఈవిడ వేసుకుంటే అడ్వకేట్స్ ఎలా తీసుకొచ్చారు? ఆ ఉన్న ఒక్క ల్యాండ్ పిల్లలకి రాసిస్తానన్నాడు కదా, అతను రాసివ్వకుండా అతను అమ్మేసుకున్నాడు కదా, నువ్వు డైవర్స్ ఇచ్చేస్తే పిల్లలకి ఈ మాత్రం కూడా న్యాయం జరగదని ఈ ల్యాండ్ కేసుని డైవర్స్ని లింక్ చేశారు. ఇప్పుడు వీళ్ళకి డైవర్స్ రాలేదు, ఆ కేసు అలా నడుస్తూనే ఉంది. అది అసలు నెవర్ ఎండింగ్ స్టోరీ. ఇలాంటి వాటికి మీరేం చెప్తారు? నిజంగా సత్వర న్యాయం జరగాలి అంటే ఇప్పుడు ఇక్కడ ప్రతి భార్య భర్త మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ని వీళ్ళు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే ఫైనాన్షియల్ రిలేషన్షిప్ కంటగడతారు. మ్యాట్రిమోనియల్ ఇష్యూని ఫైనాన్షియల్ ఇష్యూస్కి టైప్ చేస్తారు, లింకప్ చేస్తారు. దాంతో ఏంటంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి. నెంబర్ 1, డైవర్స్ కావాలనుకున్నప్పుడు డైవర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నెంబర్ 2, డబ్బులు కావాలనుకున్నప్పుడు మెయింటెనెన్స్ కంపన్సేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది 2 లింక్ చేయటం వల్ల కేసెస్ స్పాన్ పెరుగుతూ ఉంది. కరెక్ట్. అది వాళ్ళకు ఒక క్లారిటీ రావట్లేదు ఫస్ట్. అయినా ఎంత అన్యాయం అండి. ఇప్పుడు తల్లి తండ్రి కలిసి పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ బాధ్యత ఇద్దరు తీసుకోవడం అనేది మానవత్వం. అంతేగాని స్కిప్ అయ్యి వెళ్ళిపోయి తండ్రి అనే వ్యక్తి తల్లి మీద వదిలేసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు కూడా ఏంటంటే పిల్లల్ని పావులుగా వాడుకుంటారు. తల్లి సాధ్యమైన కాడికి తల్లి పిల్లల్ని వాడుకుంటుంది, తండ్రి పిల్లల్ని ఉపయోగించుకొని వీళ్ళ యొక్క బాధల్ని, వీళ్ళ యొక్క ఇబ్బందుల్ని పిల్లల మీద కూడా బాగా ఇంపాక్ట్ పెరుగుతూ ఉంది. వాళ్ళందరూ అన్సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యేటటువంటి సింపుల్. భార్య భర్తకి ఇద్దరికి కుదరకపోతే భార్య భర్తలు మాత్రమే శత్రువులు, కానీ పిల్లలు కూడా శత్రువులు చూస్తారు. దాంతో ఏంటంటే ఇండియన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్స్ సిస్టమ్ దెబ్బతినిపోతుంది. తల్లి మీద వచ్చి తండ్రి నెగిటివ్గా చెప్తూ ఉంటాడు, సమ్ టైమ్స్ తల్లి కూడా తండ్రి గురించి నెగిటివ్గా చెప్తుంటుంది. వీళ్ళు ఎవరికి నమ్మాలో వీళ్ళకి అర్థం కాదు, పిల్లల్ని కన్ఫ్యూజన్లో పడేస్తారు. లేనిపోని ప్రాబ్లం. వాళ్ళిద్దరు గొడవలలో వీళ్ళు సమితలు అవుతారు. అవి ఏమవుతుందనంటే ఆటోమేటిక్గా వీళ్ళు చిన్నపిల్లలు చదువులకు దూరం అవుతారు, ప్రేమకు దూరం అవుతారు. వీళ్ళు పోయి వేరే వాళ్ళకు ట్రాప్ అవుతారు. వేరే వాళ్ళు వీళ్ళని వాడుకుంటారు, ట్రాప్ అవుతున్నప్పుడు ఏంది, వాళ్ళు రకరకాల అవగేషన్లు, వ్యసనాలకు గురి కావటం, తాగుడు బానిసలు కావటం, ప్రాస్టిట్యూషన్ బానిసలు అవుతున్నటువంటి పరిస్థితులు, డ్రగ్స్కి ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు, లేదు వాళ్ళు కుటుంబానికి పనికిరానటువంటి ఒక వ్యక్తిలాగా, సమాజానికి పనికిరానటువంటి ఒక వ్యక్తిలాగా తయారయ్యేటటువంటి పరిస్థితి.